రాగలహరి 4వ భాగం. 3వ భాగంలో శృతి చెల్లిని చూసుకోవడం బాగా అలవాటైపోతుంది. శృతి ఎదురింట్లోకి గీతిక వస్తుంది. గీతికతో పరిచయం పెంచుకుంటుంది శృతి. ఇక చరణ్ కూడా మెల్లిమెల్లిగా మామూలు స్థితికి వస్తాడు. కథ కొనసాగుతుంది. గీతిక సన్నగా ఉన్న ఆకర్షణీయంగా ఉంటుంది. చామన ఛాయ అయినా పెద్ద కళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది మొహం. ఇంటెడు చాకిరీ చేసిన సవతి తల్లి రత్తమ్మ గారికి గీతికంటేనే పడదు. ఎప్పుడూ సాధిస్తూ తిడుతూనే ఉంటుంది. తండ్రి వేదాంతం గారు ఏదీ పట్టించుకోడు. తల్లి ఉన్నప్పుడు తనని ఎంత ప్రేమగానో చూసేవాడు తన తండ్రి. కానీ తల్లి పోగానే తనని పట్టించుకోవడం మానేశాడాయన. భార్య చనిపోతే ఆ పోయిన భార్య సంతానాన్ని కూడా దూరం చేసుకుంటాడన్నమాట మగవాడు. ఏదో భరించాలి కాబట్టి గుప్పెడు మెతుకులు వేస్తూ నీడనిస్తాడు. అది రెండో భార్య ఇష్టపడితేనే. తన 10వ ఏట తల్లిపోయింది. తన వైభోగము అప్పుడే పోయింది. ఇప్పుడు తను కేవలం ఈ ఇంట్లో జీతం లేని దాసిది, అంతే. సవితి తల్లి కట్టిపారేసిన చీరలు తనకి, అందరూ తిన్నాక మిగిలిన అన్నం తనకి, అందరూ మంచాల మీద పడుకుంటే తను చాప మీదే పడుకోవాలి. ఇవన్నీ తండ్రి చూస్తూనే ఉన్నాడు. కానీ వారించడు, అశక్తుడు. రేపు ఆ పిల్లల జీవితాలు అంతేనా ఆలోచిస్తూ ఉండిపోయింది గీతిక. అమ్మా పిలిచింది గీతిక. ఏడ్చినట్టే ఉంది నీ పిలుపు. అమ్మ యథాప్రకారంగానే విసుక్కుంది రత్తమ్మ. 10వ ఏటే సవతి తల్లి వచ్చింది గీతికకి. వచ్చిన రోజునే కఠినంగా చెప్పాడు తండ్రి, నువ్వు ఈమెని అమ్మ అని పిలవాలి అని. ఇష్టం లేకపోయినా సరేనంది గీతిక. అప్పటినుంచి అట్లాగే పిలుస్తూ వచ్చింది. వచ్చిన కొత్తలో భర్త మాట ఎదిరించడం ఎందుకని ఊరుకుంది రత్తమ్మ. ఆ తరువాత కూడా ఏమనలేదు. ఆవిడికి చిక్కొచ్చిందల్లా తను తల్లయ్యాకే. మొదట అమ్మ అని గీతిక పిలిచినా దాని అర్థం అంతా తరిచి చూడలేదామే. కానీ తను తల్లయ్యాక ఆ హక్కు తన కడుపున కన్నా పిల్లలకి తప్ప ఇంకెవ్వరికీ ఉండకూడదన్న స్వార్థం వచ్చింది. అన్నింటితో పాటు అది హెచ్చింది. కానీ అలవాటైన గీతిక ఆ పిలుపును మార్చుకోలేదు. అమ్మ అని పిలుస్తున్నందుకైనా తనను వాళ్లతో ఆవిడ సమానంగా చూస్తుందేమోనని ఆ పిల్ల ఆశ. అది అంతకంతకు అణగారిపోతూనే ఉంది. ఉన్న పనులన్నింటితో పాటు ఆవిడ పిల్లలకి దాసిదానిగా కూడా మారింది గీతిక. ఎన్ని పనులు ఎంత బాగా చేసినా మెచ్చుకోలు అనేదే లేదు రత్తమ్మకి. ఆ మెచ్చుకోలు కోసం ఎదురు చూడడం మానదు గీతిక. సాధ్యమైనంత వరకు మంచిగా మెలుగుతూ ఆవిడ్ని మెప్పిద్దామని పాటుపడుతూ ఉంటుందెప్పుడు. తనకావిడ అప్పగించిన పనులే కాక ఇంకా ఎన్నెన్నో కల్పించుకుని చేస్తూ ఉంటుంది. అయినా ఆవిడ సాధిస్తూనే ఉంటుంది. ఏదో చెయ్యలేదని దెప్పుతూనే ఉంటుంది. చేసిన ప్రతి దాంట్లోనూ వంకలెన్నుతూ ఉంటుంది. ముఖ్యంగా గీతిక అమ్మ అని పిలిస్తే చాలు ఆవిడ ఏదో వంకన తిడుతూనే ఉంటుంది. గీతిక ఎన్నిసార్లు అమ్మ అంటుందో ఆవిడ అన్నిసార్లు తిడుతుంది. ఏమొచ్చింది చెప్పు, మొహం మొటమొటలాడించింది. ఏం లేదు, ఒకసారి బజారు వెళ్ళొద్దామని ఆగింది గీతిక. బజారా? నువ్వా? ఏం మగరాయిడ్లాగా వీధి మీద కూడా పడదామనా? కాదమ్మా, పాప పాల డబ్బా అయిపోయింది. పౌడరు సబ్బు కూడా కొనాలి. ఒక డెటాల్ బాటిల్, ఇంకా 2-3 లాగులు కొందామని. బాబిగాడికి కూడా ఏదో కావాలట. నే వెళ్ళకపోతే ఈ ఎండలో నాన్నగారిని పంపించాలి. పాప నిద్రపోతోంది. లేస్తే పాలు పట్టాలి కదా. ఈలోగా వచ్చేస్తాను 1 గంటలో గబగబా చెప్పింది గీతిక. అన్నింటికీ అడ్డంకులు వెతికింది రత్తమ్మ. కానీ పాల డబ్బాలకి ఏ అడ్డంకి వెతుకుతుంది? పాప ఏడిస్తే 5 నిమిషాలు ఎత్తుకోలేదు, ఓదార్చలేదు. ఇప్పుడు ఈ ఎండలో ఎవరెళ్ళి తెస్తారు పాల డబ్బా? మగపిల్లలు ఉన్నారన్న మాటే గాని చెప్పిన మాట అసలు వినరు. వెళ్ళి తీసుకురారు. పాపం ఆయన్నెందుకు లేపాలి? ఈ ఎండలో ఆయనెందుకు వెళ్ళడం? పోనీలే, దీన్నే వెళ్ళని. దీని దుంపతెగా వెళ్తే అన్న టైంకి వస్తుందా అని. తీరా రాకపోతే పాపలేస్తే ఇంకేమైనా ఉందా? ఎవరెత్తుకోగలరు దాన్ని? ఆహా, తన వల్ల కాదు. అయినా మధ్యాహ్నం కాఫీలు ఎవరు కల్పిస్తారు? పని మనిషి వస్తే అంట్లెవడు వేస్తాడు? దాని చేత మిగిలిన పనులు ఎవడు చేయిస్తాడు? అదో తలకాయ నొప్పి. ఏమే, అంత అర్జెంటా? సాయంత్రం వెళ్ళరాదు? తగ్గుతూ అంది రత్తమ్మ. మరి పాప లేచి ఏడిస్తే పాలు? కనిపెట్టిన గీతిక అంది. నీకిదో పాడుబుద్ధి. చివరి క్షణంలో ఇప్పుడా చూసుకోవడం? కాస్త ముందు ఆలోచన ఉండొద్దు? ఇప్పుడు ఇట్లా నువ్వు వెళ్ళగానే అట్లా పాపలేస్తే ఎవడు చూస్తాడు దాన్ని? మళ్ళీ గయ్యమంది. పాపని కన్నది రత్తమ్మే అంటే ఎవరూ నమ్మరు. తొందరగానే వచ్చేస్తానుగా అంది నెమ్మదిగానే గీతిక. సరే, తొందరగా ఏడు. అప్పటికి అనుమతి లభించింది. గీతిక కదల్లేదు. ఏం గద్దింపు మళ్ళీ? నా దగ్గర డబ్బులు లేవు అంది గీతిక. ఏమని బయలుదేరావు బజారుకి? చేతులు తిప్పుతూ లేచింది. తీసుకో పోపో. 20 రూపాయల నోటుని విసిరేసింది గీతిక మీదికి. ఇది చాలదేమో నోటును అందుకుంటూ అంది గీతిక. కొనేవి కొన్ని తగ్గించుకో, అంతకు మించి లేదు నా దగ్గర విసురుగా అంది రత్నమ్మ.
తల పైపైన దువ్వుకొని చీర చెంగు కప్పుకొని చెప్పులేసుకుని బయటకు నడిచింది గీతిక. తలుపు మూసి ఉస్సూరంటూ నడుము వాల్చింది రత్నమ్మ. గీతిక ఎదురింట్లోకి వెళ్ళింది. శృతి చెల్లెలితో ఆడుకుంటోంది. శృతి మెత్తగా పిలిచింది. మీరా రండా ఆంటీ. సంబరంగా లేచింది శృతి. కూర్చోండి ఆంటీ, కాఫీ తాగుతారా? ఇప్పుడేం వద్దు శృతి, నేను బజారుకు వెళ్తున్నాను, నువ్వు వస్తావా? పాపకి గౌన్లు కొందామన్నావుగా. ఇప్పుడా ఆంటీ? ఇప్పుడు నాన్న నిద్రపోతున్నారే, ఇవాళ ఆఫీసుకు కూడా వెళ్ళలేదు ఎందుకో. కానీ ఇప్పుడు ఎట్లా? డబ్బులు నాన్నను అడగాలంటే చాలా టైం పడుతుంది. అంతసేపు మీరుంటారా? సందేహంగా అడిగింది. గీతిక ఏదో అనబోయేంతలో వెళ్ళండి చిన్నమ్మ, పాపని నేను చూసుకుంటాను, నాన్నగారు లేచి ఉన్నాడు, వెళ్ళి చూడండి అన్నాడు రాము. ఒక్కసారి ఉండండి ఆంటీ, నాన్న ఏం చేస్తున్నారో చూసొస్తా, మేడ మీదకి పరిగెత్తింది శృతి. చరణ్ టేబుల్ మీద తమ పెళ్లి ఫోటోని తదేకంగా చూస్తూ ఉన్నాడు. శృతి రావడంతో తల తిప్పి చూసి చిరునవ్వు నవ్వుతూ, రాజ్ శృతి ఆగిపోయావేం? చేతులు చాచాడు. ఒక్క క్షణం సందేహించిన శృతి రివ్వున పరిగెత్తుకొచ్చి చరణ్ చేతుల్లో వాలింది. 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. చూడు తల్లి, ఇవాళ మా పెళ్ళైన రోజు, అందుకని ఆఫీస్ నుంచి వచ్చేశాను. ఇవాల్టి రోజున మీ అమ్మకి ఇష్టమైనవి చెయ్యాలి, ఏం చేద్దాం నువ్వే చెప్పు. చప్పున ఏమీ తోచలేదు శృతికి. ఏమీ మాట్లాడలేదు. నీకేం కావాలో అడుగు, అది కొనిపెడతా అన్నాడు తిరిగి ముద్దాడుతూ. అప్పుడు గుర్తొచ్చింది కింద ఆంటీ వెయిట్ చేస్తోందని. అడగమన్నారు కదా అని. నాన్న, నేను ఎదురింటి ఆంటీతో బజార్ వెళ్తున్నాను, నాకేం కావాలో అన్నీ కొనుక్కుంటా. ఆంటీనా? ఆవిడెవరు? అవును నాన్న, మన ఎదురింట్లో కొత్తగా వచ్చారు వాళ్ళు అంది శృతి. వాళ్లతో వెళ్ళి కొనుక్కుంటావా? చరణ్ అన్నాడు. అవును, నాకు కొన్ని డబ్బులు కావాలి అంది. ఓఎస్, నీకేం కావాలంటే అదల్లా కొనుక్కో, కానీ డబ్బులు నీకిస్తే లెక్క తెలీదు. ఆ ఆంటీ ఎవరో నాకు చూపించు, ఆవిడతో నేను మాట్లాడి డబ్బిస్తాను అన్నాడు చరణ్. శృతికి ఆశ్చర్యం వేసింది. అంతకుముందు అడగగానే డబ్బిచ్చేవాడు చరణ్. అప్పుడు తనకి మతిస్థిమితం లేదు. ఇప్పుడు ఆరోగ్యం చేకూరింది, మామూలుగా ఆలోచించగలుగుతున్నాడు. కానీ ఇవన్నీ ఆలోచించలేదు శృతి. ఆలోచించిన ఆ చిన్న బుర్రకు అంతగా అర్థం కావు. తండ్రి ఆంటీని పిలవమన్నాడని ఆంటీని పిలవడానికి కిందికి దిగొచ్చింది. రా శృతి, రెడీనా అంది గీతిక కుర్చీలోంచి లేస్తూ. తల అడ్డంగా ఆడిస్తూ, మా నాన్న మిమ్మల్ని రమ్మన్నారు అంది. తెల్లబోయింది గీతిక. ఆ వెంటనే కాస్త చిరాకు కలిగింది కూడా. ఎందుకు అంది మొహం చిట్లిస్తూ. అన్నది కానీ అక్కడి నుంచి కదల్లేదు. రమ్మని మరీ బలవంతం చేయడానికి ధైర్యం చాలేదు శృతికి. మొహంలోని మార్పుని గమనించి దూరంగానే నిలబడింది. మళ్ళీ మెల్లిగా పైకి వెళ్ళింది. గీతికకి విసిగేస్తోంది. తను అనవసరంగా పెట్టుకుందా ఈ జంజాటాన్ని ఆలోచిస్తోంది. శృతి పైకెళ్ళి, నాన్న ఆంటీ రాదట అంది. చరణ్ తను లేచాడు. ఒక్కొక్క మెట్టే దిగి కిందికొచ్చాడు. వెంట శృతి ఉంది. గీతిక నిలబడే ఉంది. నమస్తే, తను నమస్కరించింది. మీరు? నా పేరు గీతిక అంది. కూర్చోండి, పర్వాలేదు వెళ్ళాలి. శృతి వస్తావా అడిగింది గీతిక. ఆ సంగతే చెప్దామని వచ్చాను. మా పాపని మీతో పాటు తీసుకెళ్ళి ఈ డబ్బుతో దానికి కావలసినవి కొనిపెట్టగలరా అన్నాడు డబ్బున చెయ్యి ముందుకు చేస్తూ. ఒక్క క్షణం చెయ్యి వంకే చూసి ఆ డబ్బందుకుంది. థ్యాంక్ యూ. గబగబా పైకి వెళ్ళిపోయాడు చరణ్. శృతి చెయ్యి పట్టుకుని వెళ్ళబోతూ ఆగి చిన్న పాపనోసారి చూసి ఆది కోసం ఆ పాప గౌను తీసుకుంది గీతిక. రిక్షాలో అపరిమితంగా కబుర్లు చెప్పేస్తున్న శృతిని చూస్తుంటే చాలా జాలేసింది గీతికకి. రెడీమేడ్ షాప్ ముందు రిక్షా ఆపి దిగింది గీతిక శృతితో. ఇద్దరూ షాప్లోకి వెళ్ళారు. 100 రూపాయల నోటిచ్చాడు చరణ్. గౌను సైజు చూపించి అరడజను రంగురంగుల రకరకాల గౌన్లు, చెడ్డీలు బేరమాడి ప్యాక్ చేయించింది శృతి కోసం, అలాగే కృతి కోసం. 75 రూపాయలైంది బిల్లు. మిగిలిన 25 పెట్టి మంచి గౌన్ ఒకటి కొన్నది. ముదురు నీలం ఎంబ్రాయిడరీ గౌన్ అది. చాలా బాగుంది. అది చూసి శృతికి ఎంత సంతోషమో. ఆ 2 బిల్లులు ఆ ప్యాకెట్లలోనే పెట్టి ప్యాక్ చేయించింది. బయటికి వస్తుంటే అనిపించింది 100 రూపాయలు ఖర్చు పెట్టేసింది. చరణ్ ఏమీ అనుకోడు కదా. ఇప్పుడు అనుకుని ఏం లాభం, ఎటు తిరిగి ఖర్చు అయిపోయింది. అయినా తన పిల్లల కోసమే ఖర్చు చేసిందిగా. అసలువి వాళ్ళిద్దరికీ అవసరం కూడా. వేరే ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళి తనకు కావలసినవి కొనుక్కుని ఇంటిదారి పట్టింది గీతిక శృతితో. ఈ కాసేపు రెక్కలు విప్పిన పక్షిలా స్వేచ్ఛగా హాయిగా అనిపించింది ప్రాణానికి. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. శృతిని ఇంటి దగ్గర దింపి గుమ్మంలో కాలు పెట్టేసరికి ఇల్లు రణగణ ధ్వనితో నిండి ఉంది. పిల్లలంతా ఏదో తినడానికి పోట్లాడుకొని కొట్టుకుంటున్నారు. పసిపాప ఒకటే ఏడుపు. వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే రాగానే ఇంత ఆలస్యమైందేం అని విరుచుకుపడే రత్తమ్మ. గీతి, వచ్చావా? అన్నీ కొన్నావా? ఏది ఏం కొన్నావో చూపించు అని ఆప్యాయంగా మాట్లాడుతుంటే రెప్ప వాల్చడం మర్చిపోయి చూస్తూ ఉండిపోయింది. అట్లాగే
అసలు పెళ్ళై రాగానే గుదిబండ లాంటి పిల్లని చూస్తూనే వళ్ళు మండింది రత్నమ్మకు. రెండో పెళ్లి చేసుకున్నది చాలక పైగా ఈ ఆడపిల్ల బరువొకట అని చీదరించుకునేది. చిన్న భార్యని మచ్చిక చేసుకోవడానికి ఆవిడ అడుగులకు మడుగులొత్తేవాడు వేదాంతం గారు. ఏదో గుప్పెడు మెతుకులు పడేస్తున్నాడు, వయసు రాగానే దాని మేనమామ ఉన్నాడు, వాడికిచ్చి కట్టేసి పంపించేద్దాం ఇంట్లోంచి అంటుండేవాడు వేదాంతం గారు. సరే కదా అని ఊరుకునేది రత్తమ్మ. గీతికకి వయసు రాగానే ఆ మేనమామని పెళ్లి విషయం అడిగితే సుముఖంగానే ఉన్నాడు, కానీ చదువు పూర్తవ్వాలన్నాడు. ఇంకా కొన్నాళ్ళు గీతికని ఇంట్లో ఉంచుకోవాలని, తిండి పెట్టాలని గునుస్తూనే ఉండేది రత్తమ్మ. కానీ ఆ టైంలోనే ఆవిడికి పిల్లలు పుట్టడం ప్రారంభించారు. వెంటనే కాన్పులవడంతో వాళ్ల పోషణంతా గీతిక పైనే పడింది. ఇంటెడు చాకిరీ చేస్తున్న గీతిక క్షణం లేకపోతే ఇరుకున పడసాగింది రత్నమ్మ. చదువు పూర్తి చేసిన గీతిక మేనమామ ఉద్యోగం రావాలన్నాడు. అదృష్టవశాత్తు మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ట్రైనింగ్ అవ్వాలి అన్నాడు, ప్రొబేషన్ అన్నాడు. మొత్తానికి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో ఈ పీడని ఎప్పుడు 3 ముళ్ళు వేయించి వదిలించుకుందామా అనుకునే రత్తమ్మ ఇప్పుడు ఎక్కడ గీతిక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందో అని భయపడసాగింది. పెళ్లి వాయిదా పడుతుంటే సంతోషిస్తోంది. ఇప్పుడు గీతిక మేనమామ సంజయ్కి గీతిక అంటే ఇష్టమే. అదీగాక ఇప్పుడు తన స్నేహితులు కొందరు పెళ్లి చేసుకుని పొందుతున్న సుఖం సౌకర్యాలను చూశాడు. అతనికిప్పుడు పెళ్లి మీద మక్కువ కలగసాగింది. గీతికకి కూడా సంజయ్తో తన పెళ్లి జరుగుతుందని తెలుసు. అందుకే అతడు రాగానే సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది. పొంచి ఉండి అతడి మాటలు వింటూ ఉంటుంది. తన పేరు అతడు ఉచ్చరించినప్పుడల్లా ఏదో హాయిని పొందుతుంది. ఇంట్లో పని చికాకు ఎక్కువగా ఉన్నప్పుడు పనంతా పూర్తి చేసుకుని ఒక మూల కిటికీ దగ్గర కూర్చుని నీలాకాశంలోకి చూస్తూ సంజయ్ గురించి, తన వివాహ జీవితం గురించి కలలు కనేది. మొదట్లో సంజయ్ వస్తేనే మొహం మొటమొటలాడించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది రత్తమ్మ. కాఫీ నీళ్లు కూడా ఇచ్చేది కాదు. ఇప్పుడిప్పుడే కాస్త మర్యాద చేస్తోంది అతడిని. సంజయ్ బావగారితో పెళ్ళంటే తనకున్న సుముఖత్వాన్ని చూచాయిగా చెప్పడం ప్రారంభించాడు. అది గ్రహించిన వేదాంతం గారు భార్యతో, అంటే ఇంకా దానికి 20 ఏళ్లేగా, ఈ రోజుల్లో ఆడపిల్లలకి 30 దాటినా పెళ్ళిళ్ళు కావడం లేదు, దీనికి అప్పుడే ఏం తొందర అనడం ప్రారంభించింది ఆవిడ. ఇంకోసారి పెళ్ళంటే మాటలా, డబ్బు దశకం చూసుకోవాలి, కూడగట్టుకోవాలి. ఇంకా అవతల మనకి మగపిల్లలున్నారు, వాళ్ల చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, చిన్నదాని భవిష్యత్తు అన్నీ ఆలోచించండి అంది. డబ్బంటావేమిటే, కట్న కానుకల ప్రసక్తి అవసరం లేదు కదే, ఏదో ఒక గుళ్ళో 3 ముళ్ళు వేస్తే సరి, ఇంకా ఖర్చేముంది, ఎంత లేదన్నా 2-3 వేలన్నా కావాలి, అక్కర్లేదన్నాడని మరీ అంత లేని వాళ్ళలాగా చేస్తామా? రేపొద్దున నన్నంటారు అందరూ, సవతి తల్లి ఏదో అయిందనిపించింది అని. ఆయనేం మాట్లాడలేదు. అందుకని ఈ ఏడు పై ఏడు కాస్త ఆగమనండి, ఏదో ఈ లోపల కాస్త నిలదొక్కుందాం, లక్షణంగా చేద్దాం, సరేనా అంది. ఏ విధంగానైనా ఈ పెళ్లి వాయిదా పడితే చాలు, అదే కావాలావిడికి. సరే అన్నాడాయన. ఆ మర్నాడే ఆవిడ కూతురు చంద్రిక పెద్ద మనిషి అయింది. ఇక రత్తమ్మ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి పేరంటం అది పెద్ద ఎత్తున చేసింది. చంద్రికకి పట్టు పరికిణి ఓణి కొన్నది, పూలజడ వేసింది. పిలుపులకి గీతికే వెళ్ళింది. పేరంటం రోజు చెల్లెల్ని ముస్తాబు చేసింది గీతికే. పట్టు పరికిణి ఓణితో తలంటి పోసుకున్న జుట్టు, పూలజడ వింత అందంతో ఉంది చంద్రిక. చంద్రిక గీతిక కంటే అందమైంది, అది అందరూ ఒప్పుకునే సత్యం. పూలజడ ముందుకేసుకొని మెళ్ళో తల్లి వేసిన చిన్న కాసుల నెక్లెస్తో వయ్యారంగా కూర్చుని ఉంది చంద్రిక. ఆ రోజు అనుకోకుండా సంజయ్ వచ్చాడు. ఏమిటి అంతా హడావిడిగా ఉన్నారు అన్నాడు గీతికతో. ఇవాళ పండుగ అంటూ చిమ్మిరి అందించింది గీతిక. ధైర్యం చేసి అతడి ముఖం కేసి చూసింది. ఆ రోజే ఎట్లాగో ఆ మాట మాట్లాడగలిగింది అతడితో. వెరీ స్వీట్ అన్నాడు సంజయ్ చిమ్మిరి ముక్క నోట్లో వేసుకుని గీతిక కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటతో గీతిక హృదయం జల్లుమంది. తల వంచుకొని లోపలికి నడిచింది. సిగ్గుతో ముఖం కందిపోయింది. గీతిక ఇంకా కాసేపు అక్కడే ఉండాలని అతడి మనసులోని కోరిక, కానీ గీతిక లోపలికి వెళ్ళిపోయింది. నిస్సహాయంగా కాసేపు అటే చూసి కుర్చీలో కూలబడ్డాడు. మరికొంతసేపటికి పేరంటం ముగియడంతో చంద్రిక లేచొచ్చింది. చంద్రికతో కబుర్లు చెప్పడం ప్రారంభించాడు. చంద్రికకి మామయ్యతో కబుర్లు చెప్పడం అలవాటే. గలగల మాట్లాడుతూ హుషారుగా కబుర్లు చెప్తుంది ఎప్పుడూ కూడా. ఇప్పుడు అట్లాగే చెప్తోంది. అది చూసిన వాళ్ళెవ్వరికీ ఎబ్బెట్టుగా లేదు. గీతిక కూడా అపార్థం చేసుకోలేదు. కానీ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న వాళ్ళిద్దరినీ చూస్తున్న రత్తమ్మ మనసులో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. అట్లాగే చూస్తూ తల పంకించిందామే. చంద్రిక పూలజడ పట్టుకొని ఏదో అంటున్నాడు సంజయ్. చంద్రిక పకపక నవ్వుతోంది. ఈడు జోడు ఎంత బాగుంది, తేడా ఎక్కువైతే మాత్రమేం, చెప్తే గానీ తెలీదు. పిల్ల ఎత్తరి బంగారం లాంటి పిల్లాడు, మంచి ఉద్యోగం,
సాంప్రదాయకమైన కుటుంబం. ఇట్లాంటి సంబంధం చంద్రికకు తేవడానికి తాము కొంచెం కష్టపడాలి. ఇప్పుడు కాకపోతే ఇక ముందైనా దానికి పెళ్లి చేయాల్సిందే కదా. ఎప్పుడే చేసే బదులు ఇప్పుడే చేస్తే ముచ్చటగా ఉంటుంది. అన్ని ముచ్చట్లు తీరుతాయి. ఇప్పుడే ఈ సంజయ్కే ఇచ్చి చేస్తే అది అన్ని విధాలా సుఖపడుతుంది. ఇంత మంచి సంబంధం గీతికకెందుకు పోనివ్వాలి? దానికి తగ్గది చూస్తే సరి. గంతకు తగ్గ బొంత దొరక్కపోదు. ఇది ఆవిడ ఆలోచన రావడం ఆలస్యం. అమలులో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించేసింది అప్పుడే. ఆ రోజు గీతిక బజారుకెళ్ళిన రోజు సంజయ్ వచ్చాడు కాసేపటికి. రాగానే నానా హడావుడి చేసింది రత్తమ్మ. కాఫీ టిఫిన్ స్వయంగా చేసి చంద్రిక చేత పంపించింది. చంద్రికను బాగా తయారు చేసి కబుర్లు చెప్పు మామయ్యకు అని పంపించింది. సినిమాకు తీసుకెళ్లమని అడగమంది. చంద్రికకు సినిమాలంటే పిచ్చి. అడిగింది, తీసుకెళ్లమని పట్టుబట్టింది కూడా. పిల్లలందరినీ కలిపి తీసుకెళ్దామనుకున్నాడు సంజయ్. కానీ రత్తమ్మ ఎట్లాగో పిల్లలందరినీ ఆపి చంద్రికను మాత్రమే సినిమాకి పంపించింది. తన పాచిక పారుతున్నందుకు అమితంగా సంతోషిస్తోందామె. అందుకే ఆవిడ మంచి మూడ్లో ఉంది. గీతిక నిజానికి ఆలస్యంగానే వచ్చింది. సగం శృతి వాళ్ళింట్లోనే లేట్ అయింది. రత్తమ్మ ఏం తిడుతుందో అని భయపడుతూ వచ్చింది. దానికి తగ్గట్టు పాప ఏడుపు కూడా సంగీతంలాగే ఉంది రత్తమ్మకి. గీతికతో అందుకే ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడింది. ఆ తరువాత కూడా గీతికని తరచూ మిగతా పిల్లలతో కలిసి సినిమాలకి షికార్లకి పంపించేది రత్తమ్మ కావాలని. ఇది గీతికకి ఆశ్చర్యంగా ఉన్నా కాస్త ఆటవిడుపుగా ఉన్నట్లుంది ప్రాణానికి. అప్పుడప్పుడు తమతో శృతిని కూడా తీసుకువెళ్ళేది గీతిక. ఇప్పుడు గీతికంటే శృతికి ప్రాణం. ఆమె మాట వేదవాక్కు. శృతికి కృతికి గీతిక కొన్న గౌన్లు వేస్తే మరింత అందంగా ముద్దుగా ఉంటున్నారు. పారాడడం వచ్చింది కృతికి. రాజమ్మ వచ్చేసింది మళ్ళీ పనిలోకి. ఇప్పుడు ఇటు రాముకి అటు శృతికి కూడా నిశ్చింతగా ఉంది. పాప సంగతి ఇంకా రాజమ్మదే. వస్తూనే శృతిని కృతిని గుండెలకు హత్తుకుంది రాజమ్మ. తినడానికి ఏవేవో చేసి పట్టుకొచ్చింది శృతి కోసం. ఇన్ని రోజులు కబుర్లు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తోంది శృతి. ఎంతో శాంతంగా ఓపిగ్గా వింటోంది రాజమ్మ. అంతలో చరణ్ వచ్చాడక్కడికి. ఏం రాజమ్మ, బావున్నావా? మీ పిల్లలు కులాసానా? కుశల ప్రశ్నలు వేశాడు. రాజమ్మ అన్నింటికీ వినయంగా జవాబులిచ్చింది. ఆమెకు ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది చరణ్ అట్లా పలకరించడం, మాట్లాడడం. పాప, నాన్నగారికి బాగైపోయింది కదమ్మా అడిగింది శృతిని చరణ్ వెళ్ళాక. అవునని తల ఊపింది శృతి. రాజమ్మకి గీతిక గురించి చెప్పింది శృతి. ఆ ఆంటీ ఎంతో మంచిది రాజమ్మ అని చెప్పింది. గీతిక అమాయకంగా పిల్లలందరితో కలిసి ఆడుతూ పాడుతూ షికార్లకి సినిమాలకి వెళ్తూ ఎన్నడూ ఎరగనంత హాయిని అనుభవిస్తోంది. అది ముఖ్యంగా శని ఆదివారాలు. అదేమిటో గీతిక అట్లా బయటికి వెళ్ళగానే సంజయ్ వచ్చేవాడు. వస్తూనే గీతిక గురించే అడిగేవాడు. సమాధానం చంద్రిక ఇచ్చేది. అతడితో కబుర్లు చెప్పి కవ్వించేది. ఆడి పాడేది. కాఫీ టిఫిన్లు ఇచ్చేది. సినిమాకో షికారుకో వెళ్దామనేది. దంతపు బొమ్మలాగా అప్పుడే వికసిస్తున్న యవ్వనంతో నవ్వుల జల్లులు కురిపిస్తూ మురిపిస్తూ ఉన్న చంద్రికను చూస్తే మనసు అప్పుడప్పుడు వశం తప్పడం ప్రారంభించింది సంజయ్కి. కానీ వెంటనే మనసులో గీతిక ప్రతిబింబం ప్రత్యక్షమయ్యేది. పట్టు తప్పుతున్న మనసుకి కళ్ళం వేసేవాడు. అప్పుడప్పుడు చికాకు విసుగు కూడా కలిగేవి. ఏమిటి గీతిక, తనెన్నిసార్లు వెళ్ళినా అసలు ఇంట్లో ఉండదేం, ఉన్నా తనతో కలవదేం అనుకునేవాడు. మనసుని అదుపులో ఉంచుకోవడం రాను రాను కష్టంగా ఉంటుంది అతడికి. దానికి తోడు ఇప్పుడిప్పుడు గీతికను బయటికి పంపి గీతిక ఏది అని సంజయ్ అడిగితే ఆసుపత్రికి వెళ్ళింది అని చెప్పడం ప్రారంభించింది రత్తమ్మ. మొదట 1-2 సార్లు ఆవిడ ఆసుపత్రికి వెళ్ళిందన్నా అంతగా పట్టించుకోలేదు సంజయ్. రాను రాను ఆసుపత్రికి ఎందుకు వెళ్ళి ఉంటుందా అని ఆలోచించసాగాడు. ఆ ప్రశ్న రత్తమ్మను అడిగేశాడు కూడా. దానికి ఒంట్లో అంతగా బాగుండడం లేదు బాబు, తరచూ జ్వరం దగ్గు వస్తున్నాయి. ఎందుకో ఏమిటో అన్ని పరీక్షలు చేయించాలని అనుకుంటున్నాం, మామూలు మందులకు తగ్గడం లేదు మరి అందావిడ. సంజయ్ జాలిపడ్డాడు. అవసరమైతే నేను పెద్ద డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తాను, అన్ని పరీక్షలు జరిపిద్దాం అన్నాడు సంజయ్. చూద్దాం, బలహీనత వల్ల కూడా కావచ్చు అందావిడ. ఎందుకైనా మంచిది కదా పరీక్షలు జరిపించడం అన్నాడు. అది మంచిదే అంది రత్తమ్మ. ఎప్పుడొచ్చినా గీతిక ఉండేది కాదు. రత్తమ్మ ఇదే జవాబు చెప్పేది. ఈ సంగతులేవీ గీతికకు తెలియవు. ఆమె మామూలుగానే ఉంది. ఆ తరువాత కొన్నాళ్లకి సంజయ్ తండ్రి పోయాడు హఠాత్తుగా. సంజయ్ ఆ వ్యవహారాల్లో మునిగిపోయాడు. గీతికని ఒక్కసారి మాత్రం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేశారు రత్తమ్మ, వేదాంతం గారును. కర్మకాండాలకి రత్తమ్మ, వేదాంతం గారు వెళ్ళొచ్చారు అంతే. ఆ తరువాత సంజయ్ అర్జెంటు పనుల వలన కొన్ని ఊళ్ళు క్యాంపులకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే చాలా రోజుల వరకు వీళ్ళింటికి రాలేకపోయాడు. కానీ అతడు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊర్లకల్లా చంద్రిక చేత ఉత్తరాలు రాయించేది రత్తమ్మ.
ఆ రోజుల్లోనే చంద్రికను అడిగింది రత్తమ్మ, మామయ్యను పెళ్లి చేసుకుంటావా అని. చంద్రిక ఆశ్చర్యపోయింది. ఏమిటి, నేనా? మరి మామయ్య అక్క అంది. అక్క లేదు, చెక్క లేదు, నీ సంగతి చెప్పు. నీకు మామయ్య అంటే ఇష్టమేనా కాదా? ఇష్టమేననుకో, కానీ లేదు, అర్ధనా లేదు, వెర్రి మొహమా. అక్క సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు మాట్లాడకుండా ఉండు, సరేనా? అయినా అప్పుడే నాకు పెళ్ళేమిటమ్మా? అవునే, నీది ఇంకా చిన్నతనమే, కానీ మళ్ళీ ఇట్లాంటి సంబంధం రావద్దు, సర్దేసింది రత్తమ్మ. చంద్రికకి మామయ్య అంటే చాలా ఇష్టం. అదీ కాక తను చదువుకున్న నవలల్లోనూ ప్రేమే, సినిమాల్లోనూ జంటలే. అది చదివినప్పుడల్లా చూసినప్పుడల్లా మామయ్య గుర్తుకొస్తాడు. మామయ్యతో కబుర్లు చెప్తుంటే చాలా బాగుంటుంది. మామయ్య తన బట్టలని నగలని పొగుడుతూ చూస్తుంటే తన మనసు ఏవేవో లోకాల్లో విహరిస్తూ ఉంటుంది. కానీ ఆ ఇష్టం ఇట్లా తిరుగుతుందని, మామయ్య తనవాడే అవుతాడని తను అనుకోలేదు. మామయ్యతో తన పెళ్ళి ఎంత మధురంగా ఉంది, ఎంత చిత్రంగా ఉంది. అద్దంలో తనను తాను చూసుకుంటూ అనుకుంది, అవును, తను అక్క కంటే అందగత్తె, సందేహం లేదు అనుకుంది. తన వ్యవహారాలు క్యాంపులు ముగించుకొని 3-4 నెలల తర్వాత వచ్చాడు సంజయ్. రాగానే గీతిక కనబడింది అతని కళ్ళకి. గీతిక, ఒంట్లో ఎట్లా ఉంది అడిగాడు సానుభూతిగా చూస్తూ. సరిగ్గా అప్పుడే గీతిక జలుబు భారంతో బాధపడుతోంది. కృతజ్ఞతగా చూస్తూ బానే ఉంది అంది నవ్వుతూ. వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. అతడు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదేమిటో గీతికతో మాట్లాడాలంటే మాటలే రావు తనలో తనే అనుకున్నాడు సంజయ్. అంతలో చంద్రిక వచ్చింది అక్కడికి. చంద్రికకి ఇప్పుడు మామయ్యను చూస్తుంటే అదో విధమైన భావం, సిగ్గు, సంకోచం వస్తున్నాయి. అయినా తల్లి ప్రోద్బలంతో యువతలకొచ్చింది. ఎప్పటికన్నా అందంగా ఆత్మీయంగా కనబడుతున్నాడు సంజయ్ చంద్రిక కళ్ళకి. మామయ్య అక్కని కాదు, తనని చేసుకోబోతున్నాడనే భావన చాలా హాయినిస్తోంది. అది స్త్రీ ప్రకృతేమో. కళ్ళల్లో కొత్త మెరుపులు వచ్చాయి. పెదవుల మీద చిరునవ్వులో కొత్త అందం వచ్చింది. ఎన్నడూ లేనిది మాటిమాటికి సిగ్గుపడుతోంది చంద్రిక. ఈ పద్ధతి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది సంజయ్కి. కాసేపయ్యాక ఏదో పని మీద కూతుర్ని అవతలికి పంపించి తను రంగప్రవేశం చేసింది రత్తమ్మ. గీతిక స్నానానికి వెళ్ళింది. కాఫీ టిఫిన్లు అయ్యాయి సంజయ్కి. చూడు బాబు, నీకో విషయం చెప్పక తప్పదు, మెల్లగా ప్రారంభించింది రత్తమ్మ. వింటున్నాడు సంజయ్. గీతికని పెద్ద డాక్టర్కి చూపించారు మీ బావగారు. దాని ఆరోగ్యానికి ఏం పర్వాలేదు, కానీ దానికి పెళ్లి చేయకూడదట. వివాహ జీవితానికి అది అర్హురాలు కాదట. ఈ విషయం నీకు మీ బావగారు చెప్పలేక నన్ను చెప్పమన్నారు. కాసేపు ఆగింది. సంజయ్ ముఖం నల్లబడింది. అవును నాయనా, నాకు విచారంగానే ఉంది. మీ ఇద్దరూ ఆశలు పెంచుకున్నారు. ఇప్పుడు ఇట్లా అవడం నీకెంత పెద్ద షాకో నాకు తెలుసు. అవతల దానికెట్లా నచ్చజెప్పాలో నాకు తెలియడం లేదు. పిచ్చి పిల్ల, దాని బాధ నేను వర్ణించలేను. సవతి తల్లినని ప్రేమ లేదని అనుకుంటారు కొంతమంది. కానీ నాకు చంద్రిక ఒకటి అదొకటి కాదు, ఇద్దరూ సమానమే. ఆ మాటకొస్తే ఇదే ఎక్కువ. ఇంటికైనా పెద్ద కూతురు గీతిక. ఆ మాటని మధ్యలోనే ఆపుతూ, ఇంతకీ ఏం జబ్బంటారు డాక్టర్లు? నాకు తెలిసిన ఫారెన్ రిటర్న్ డాక్టర్ ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిద్దాం, అక్కడ వాళ్ళేమంటారో అన్నాడు సంజయ్. చూడు నాయనా, నేనంటున్నానని ఏమీ అనుకోవద్దు, కానీ ప్రతి డాక్టర్కి చూపించడం, ఆయన అదే మాట పదే పదే చెప్పడం, దానికి బాధ, నీకు బాధ, మా అందరికీ బాధ. ఇప్పటికే మీ బావగారు 2-3కి చూపించడమైంది, అందరూ అదే మాట. ఆగింది. సంజయ్ మనసు అల్లకల్లోలంగా తయారైంది. నిన్ను చూస్తుంటే బాధేస్తుంది నాయనా. నువ్వా ఒంటరిగా ఉన్నావు, భోజనానికి ఇబ్బంది, ఎందుకు ఈ యాతన చెప్పు? నువ్వు కావాలనుకుంటే సంబంధాలు రాక కాదు, ఏదో ఇన్నాళ్లుగా అనుకున్నది కాకుండా పోతోందే అన్న బాధ ఉంటుందనుకో. ఏమీ మాట్లాడలేదు సంజయ్. మనసంతా చిరాగ్గా ఉంది. చూడు నాయనా, దిగులు పడకు, ఏం చేస్తాం, రాసిపెట్టి లేదంతే. కానీ మీ బావకి ఒకటే బాధ, నువ్వు అల్లుడు కాకుండా పోతావేమోనని. నాకు అదే బాధ. అందులో మీ నాన్నగారు పోయిన దుఃఖం నుంచి నువ్వింకా కోలుకోనే లేదు, మళ్ళీ ఈ బాధ. ఇట్లాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదలడం అస్సలు మాకిష్టం లేదు. నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా, మా చంద్రికను చేసుకుందువు గాని. అసలు చంద్రికకి ఇప్పట్లో పెళ్లి చెయ్యాలని మాకు లేనే లేదు. అది ఇంకా చాలా చిన్నపిల్ల. కానీ నీ మనశ్శాంతి కోసం, మా ఉపశాంతి కోసం ఇది ఆలోచించాం. నువ్వు మా ఇంటి అల్లుడివై మాలో ఒక్కడివైతే మాకింకేమీ అక్కర్లేదు. నీకు మీ బావ తప్ప ఎవరున్నారు? కష్టానికి సుఖానికి ఒకరికొకరం అందరం కలిసే ఉండొచ్చు. మీ బావగారు నీకు అండగా ఉంటారు. అందుకని నేను మీ బావగారు బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. నువ్వు బాగా ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజేయి. నువ్వు కాదన్నా మేమేమనుకోము. నువ్వు మాకు ఆప్తుడివే. నువ్వు సరేనంటే సరే. అతి తెలివిగా మెలకువగా చెప్పిన రత్తమ్మ మాటలకి చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు సంజయ్.
నేను ఇప్పుడేం చెప్పలేనండి అంటూ భారమైన మనసుతో బయటికి నడిచాడు. రత్తమ్మ తన నాటకాన్ని అంతటితో ఆపలేదు. ఆ రోజు పిల్లలందరినీ చంద్రికతో సహా బయటికి పంపేసింది. గదిలో కూర్చుని గీతికని పిలిచింది. ఎందుకోనని గీతిక వచ్చింది. రాగానే గీతికని అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకుంది. ఎందుకా అని కంగారు పడింది గీతిక. నువ్వెంత దురదృష్టవంతురాలివే అమ్మా. చిన్నప్పుడే తల్లిని కరువు చేసి ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడు. ఇప్పుడు నమ్మిన వాళ్లే నీకు మోసం తలపెట్టారు. అసలు నీకెట్లా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఊహించుకుంటేనే నాకు కడుపు తరుక్కుపోతోంది. చెప్పడానికి నోరు రావడం లేదు. ఆశ్చర్యంగా చూస్తోంది గీతిక. ఈ మగవాళ్ళు అంతేనే అమ్మా, వాళ్ళని అస్సలు నమ్మకూడదు. లేకపోతే ఇంత అన్యాయం చేస్తాడా? ఎవరమ్మా, ఏమిటి నువ్వనేది? అర్థంగాక అడిగింది గీతిక. అదేనే ఆ సంజయ్, మీ మామయ్య. ఏం చేశాడు మామయ్య? ఇంకా ఏం చెయ్యాలి? నేను చేసుకుంటానని ఇన్నాళ్ళు అంటూ నమ్మిస్తూ వచ్చాడా? ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నీ చెల్లెలు చంద్రికని పెళ్లి చేసుకుంటాడట. అసలు మనం ఇప్పుడు చంద్రికకి పెళ్లి చేద్దామని కలలో కూడా అనుకోలేదే. ఇంకా అదేమో చిన్నపిల్ల. అప్పుడే దానికి పెళ్ళేమిటి? అదీగాక నీకు కాకుండా దానికి చేస్తామా? ఏమిటో, ఎప్పుడు పుట్టిందో, ఎట్లా పుట్టిందో ఈ బుద్ధి. దాన్నే చేసుకుంటానని ఒకటే పట్టు. ఎంత చెప్పినా వినందే. గీతికని ఎందుకు చేసుకోవో అని అడిగితే జవాబు చెప్పడే. చివరికంటాడు, రక్త సంబంధికుల్ని చేసుకోకూడదట. దగ్గరి వాళ్ళైతే అస్సలు పనికిరాదట. చంద్రిక అయితే మేనమామ వరుసకే గాని రక్త సంబంధం లేదు కదా అని. ఇంకా మేమేం చెయ్యాలి? నువ్వే చెప్పు. తెల్లబోయి వింటున్న గీతికకి ముందు ఏమీ అర్థం కాలేదు. బుర్రకెక్కలేదు. క్రమంగా అర్థం కాగానే అమితమైన దుఃఖం వచ్చేసింది. చేతుల్లో ముఖం ముంచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఊరుకోమ్మా, ఊరుకో. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అసలు చంద్రికను ఇవ్వను పొమ్మందామన్నంత కోపం వచ్చింది నాకు. కానీ మీ నాన్నకి అతన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదు. పైగా వెనకేసుకురావడం. ఏ కూతురైతేనేం అతడు ఈ ఇంటికి అల్లుడు కావాల్సిందే అని. అంత ఇష్టం లేనప్పుడు బలవంతం చేయకూడదంటారు. పైగా అయినా ఇన్నాళ్ళు ఏమైంది బుద్ధి? అప్పుడు తోచలేదేమో పాపం ఇవన్నీ. నిన్నొదిలేసి దాన్ని చేసుకుని అసలు సుఖపెడతాడా అని. ఇంత చపల మనసుకు అనుకోలేదే. చిచి, నేను తప్పు చేశానేమో. అసలు దాన్ని అతడి కంట పడనీయకుండా ఉండాల్సింది. ఏదో అనుకున్నాను కానీ ఇంతటి వాడనుకోలేదే. తండ్రి పోగానే తనకే సర్వహక్కులు వచ్చేసాయి అనుకుంటున్నట్లున్నాడు. అసలా తండ్రి ఉంటే ఇట్లా చేసేవాడా? చేస్తే ఆయన ఊరుకుండేవాడా? ఏమిటో, ఏం చెప్పగలం? పోనీ అతడు పెళ్ళాడకపోతే నీకింక పెళ్ళే అవదా? దీన్ని మించిన సంబంధం తెస్తాను. నిజానికి మీ నాన్న అతడి ముఖాన కొట్టినట్లు ముందు నీ పెళ్ళే చేస్తాడు. తను పోగొట్టుకునేదేమిటో తనకే తెలిసి రావాలి. ఆపిందావిడ కాసేపు. గీతికకి ఆవేదనగా ఉంది, కసిగా ఉంది, రోషంగా ఉంది, కచ్చగా ఉంది, అసహ్యంగా ఉంది. ఆడదానికి ఇంతకంటే అవమానం ఏముంది? తను నమ్మినవాడు తనని కాదని ఇంకో స్త్రీని పెళ్లాడుతుంటే ఎట్లా సహించగలదు? అసలు ఎందుకు కాదన్నాడు తనని? తను అందంగా ఉండదు నిజమే. చంద్రిక ముందు తీసికట్టే. అయినా అనాకారి కాదే. చలాకీగా ఉండదు, ముభావంగా ఉంటుంది. అతి చనువు ప్రదర్శించదు. తూచి మాట్లాడుతుంది. సిగ్గు, మొహమాటం ఎక్కువ. ఈ పద్ధతులు అతడికి నచ్చవేమో. చంద్రికలాగా కలిసిమెలిసి తిరుగుతూ కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉండాలేమో. ఏమో, అట్లా ఉన్నా తనని మెచ్చేవాడా? అసలు ఆ ఊహే భరించలేకపోతోంది. గుండెలు మండుతున్నాయి. మామయ్య తనని కాదన్నాడు. చంద్రికని చేసుకుంటాడు. చంద్రిక ముందు తను పనికిరానిదైంది. అబ్బా, ఎంత భయంకరమైన నిజం! దీనికి తనెట్లా తట్టుకోగలదు? తనకి దిక్కెవరు? ఎవరితో చెప్పుకోగలది బాధ? ఏం చేస్తే ఈ మండే గుండె చల్లుబడుతుంది? ఈ పెళ్ళి జరగకూడదు. అప్పుడే తనకు హాయి. మామయ్య తనను కాకపోతే ఎవ్వరిని పెళ్లి చేసుకోకూడదు. అసలు పెళ్ళే చేసుకోకూడదు. తను జరగనీయదు, ఆపేస్తుంది. తను కుళ్ళిపోతుంటే వాళ్ళు సుఖపడాలా? ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు అనే మాట పైకి అనేసింది గీతిక. ఏమిటి వీల్లేదే పిచ్చిదానా? వద్దన్న వాడిని చేసుకుని నువ్వేం సుఖపడతావే? ఇష్టం లేని పెళ్ళి ఎంత నరకమో నీకు తెలీదు. ఇంకా బతికున్న నాళ్ళు ఏదో వంకన నిన్ను సాధిస్తూనే ఉంటాడు. అదీగాక అంత మనసు లేనివాడు బలవంతాన నిన్ను చేసుకున్నా దాని మీద మనసు మళ్లించుకోలేక ఉన్నాడంటే అది మనకెంత అప్రదిష్టో ఆలోచించావా? అందుకని ఎట్లాగో మనసు తిటవు చేసుకో. లక్షణమైన సంబంధం, ఇంతకన్నా మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తారు మీ నాన్న. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, సరేనా? గడ్డం పట్టి ముఖం పైకెత్తి మరీ చెప్పింది రత్తమ్మ, బుగ్గలపై కన్నీటి చారికలు తుడుస్తూ. ఆ తరువాత ఏడుస్తున్న గీతికని అట్లా వదిలేసి తన పని మీద వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి గీతిక తల్లిని తలుచుకుని ఏడవడం ప్రారంభించింది. తన దురదృష్టాన్ని నిందించుకుంటూ, సంజయ్ దుష్టత్వాన్ని దూషిస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది, కుమిలిపోయింది.
కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది. తిండి నీళ్లు మానేసి దేని మీద ఆసక్తి లేకుండా కాలం గడపసాగింది. చిక్కి శల్యమైంది. ఎవ్వరితోనూ మాట్లాడటం మానేసింది పూర్తిగా. తను ఆడిన నాటకం విజయవంతం కావడంతో రత్తమ్మ సంతోషానికి అంతులేదు. గీతికను పట్టించుకోవడమే మానేసింది. ఇంత నాటకం ఆడిన ఆవిడకి భర్తకి నచ్చచెప్పడం ఒప్పించడం పెద్ద కష్టం కాలేదు. అది ఆవిడ చేతిలోని పని అయిపోయింది. చంద్రిక మీద ఆసక్తి చూపుతున్న సంజయ్ గీతికని చేసుకోనన్నాడని, తనెంత చెప్పినా వినలేదని, ఈ సంగతి తెలిసిన గీతిక అతడంటే మండిపడుతోందని, అతను తనను చేసుకుంటానని కాళ్ళ దగ్గరకు వచ్చినా తనకు అక్కర్లేదని, తను అసలు చచ్చినా అతన్ని చేసుకోనని గీతిక అందని, ఇంకా వాళ్ళు కలవరని, వాళ్ళ పెళ్లి జరగడం కల్లా అని గీతిక ప్రవర్తనతో మనసు విరుచుకొని అతడు దూరంగా వెళ్ళిపోకముందే మనమన్నా మేల్కొని చంద్రికనన్నా ఇచ్చి అతన్ని దగ్గర చేసుకోవాలని, బంగారం లాంటి పిల్లాన్ని వదులుకోకూడదని చిలువలు పలువులు కల్పించి చెప్పి ఆయన్ని ఒప్పించింది. ఆయన జరిగిన దానికి ఎంతో విచారించాడు. కానీ ఏం చేయగలడు? పైగా ఆవిడ మళ్ళీ సంజయ్ని ఆ విషయం అడగొద్దని మరీ మరీ చెప్పింది కూడా. ఆయన గీతిక పరిస్థితికి జాలిపడ్డం తప్ప ఏమీ చేయలేక మాట్లాడకుండా ఊరుకున్నాడు. ముహూర్తం పెట్టుకున్నారు చంద్రిక పెళ్లికి. అప్పటికి 6 నెలలు జరిగాయి. 6 నెలలు ఏమీ మాట్లాడక ఊరుకున్నాడు సంజయ్. రత్తమ్మకి భయం వేసింది ఆ క్షణాన. చంద్రికను చేసుకోను పొమ్మంటాడేమోనని మనసులో కొట్టుమిట్టాడి బేరీజులు వేసుకున్నాడో ఏమో. చివరికి ఒప్పుకున్నాడు. కానీ గీతికను చూస్తూనే సానుభూతితో చలించిపోయేవాడు. గీతిక ఈ మనోవేదనతో కృంగిపోయి మరీ పరధ్యానంగా తయారైంది. ఆ రూపంలో గీతికను చూసిన వాళ్ళెవరైనా జబ్బు మనిషి అనుకుంటారు. అసలే క్లుప్తంగా మాట్లాడే గీతిక ఇప్పుడు సంజయ్ అంటే ఉన్న అసహ్యం వల్ల అస్సలు మాట్లాడడం లేదు. అతడి ముఖం వంక చూడడం కూడా మానుకుంది. ఆమె దృష్టిలో అతడు మోసగాడు, వంచకుడు. సంజయ్కి కూడా ఆమెను పలకరించడానికి నోరు రావడం లేదు. ఏదో తప్పు చేసినట్లు ఫీల్ అవుతున్న అతడి నోరు మూతబడిపోతోంది. చెయ్యాల్సిందేదో చెయ్యలేకపోతున్నాననే దుగ్ధ అతడిని పీడిస్తోంది. ఇంటికి సున్నాలు రంగులు వేయిస్తున్నారు. కొత్త కళ వస్తోంది ఆ రోజు ఇంటికి. శృతి తీరిక దొరికినప్పుడల్లా గీతిక చెంత చేరుతోంది. ఇంటికి సున్నాలు వేయడం, రంగులు వేయడం అన్నీ చూస్తున్న శృతికి వేడుకలాగా ఉంది. చిన్న పాప కృతికి సంవత్సరం నిండింది. అడుగులు వేస్తోంది. చరణ్కి పల్లవి మరుపుకు రాకపోయినా దాదాపు మనస్థిమితంగానే ఉంది. కృతినిప్పుడు దగ్గరికి చేర్చి ఎత్తుకోకపోయినా ఆ పాపాయి ఆటపాటలు దగ్గరుండి చూస్తున్నాడు. అక్క చెల్లెళ్ళు ఆడుకోవడం చూస్తుంటే అతడికి ఏదో హాయి కలగసాగింది. శృతిని తరచూ బయటికి తీసుకెళ్లడం, కావలసినవి కొనిపెట్టడం చేస్తున్నాడు. ఇప్పుడు మాటిమాటికి పిల్లలెదుట పల్లవి పేరెత్తడం లేదు. రాజమ్మ మాత్రం ఎంతో శ్రద్ధగా చూస్తోంది చిన్న పాపని. దిక్కులేని వాళ్ళకి, ఏ ఆధారమూ లేని వాళ్ళకి ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక ఆధారం చూపిస్తాడంటారు దేవుడు. ఆ విధంగా ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి ఏదో ఒక ఆసరా దొరికినట్లుగా ఉంది రాజమ్మ ఆ ఇంట ఉండడం. రాజమ్మకి ఈ మధ్యనే జీతం ఎక్కువ చేశాడు చరణ్. అట్లాగే రాముకీను. రంగులు సున్నాలు హడావిడి చూస్తూ శృతి గీతికని అడిగిందో నాడు. అంటే అవన్నీ ఎందుకు చేస్తున్నారు అని. పెళ్ళి అందుకని చేస్తున్నారు. ఏటో చూస్తూ విరక్తిగా అంది గీతిక. ఎవరితో మాట్లాడకపోయినా శృతితో మాత్రం మాట్లాడుతోంది గీతిక. ఎవరికి పెళ్ళి? నీకా? నవ్వొచ్చింది గీతికకి. నాకు కాదు, మా చెల్లెలికి. మీ చెల్లెలికా? అంటే చంద్రక్కకా? నీకైపోయిందా? ఒక్కసారి సూటిగా శృతికేసి చూసి తర్వాత నవ్వు తెచ్చుకుంటూ తల అడ్డంగా తిప్పింది గీతిక. మరి నీ పెళ్ళెప్పుడు? ఆ చిన్నారి మనసులో ఏవేవో అల్లిబిల్లి ఆలోచనలు. ఇప్పుడు కాదు, నేను అసలు పెళ్ళే చేసుకోను అంటూనే ఇంకేమీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా పాప ఏడుస్తుందంటూ లోపలికి వెళ్ళిపోయింది గీతిక. 5వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.